హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వ్లాగ్. అసలుకి మ్యాటర్ ఏంటంటే ఈ రోజు ఎన్ఎస్ఎస్ ట్రిప్ కోసం అని చెప్పి మేము బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అనమాట. ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యి. సో ఇంకేముంది, ఈ బస్ ఎక్కిన 10 minutes కి అయితే బస్ అయితే స్టార్ట్ అయిపోయింది కాలేజ్ నుండి. ఇంకైతే మేమైతే బయలుదేరిపోయాం. సో ఇంకొక విషయం అయితే చెప్పడం మర్చిపోయా, మేము వెళ్తుంది శ్రీకాకుళం దగ్గర ఉన్న కుర్మా గ్రామంకి అయితే వెళ్తున్నాం ఎన్ఎస్ఎస్ ట్రిప్ కోసం. సో మేము వెళ్తున్న కుర్మా గ్రామంకి అయితే ఒక స్పెషాలిటీ ఉంది. అదేంటంటే ఆ విలేజ్ లో వచ్చేసరికి ఎలక్ట్రిసిటీ ఫెసిలిటీ అయితే ఉండదు. ఇంకో విషయం వచ్చేసరికి ప్రెసెంట్ ఉన్న టెక్నాలజీకి సంబంధించిన ఫోన్స్ అలాగే ఎలక్ట్రికల్ గ్యాజెట్స్ అయితే వాడరు అంట. మనకి మాక్సిమం ప్రెసెంట్ డేస్ లో అయితే మనకి ఎలక్ట్రిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్. ఎలక్ట్రిసిటీ వాడకుండా అలాగే ప్రెసెంట్ టెక్నాలజీకి సంబంధించిన గ్యాజెట్స్ వాడకుండా ఎలా సర్వే అవుతున్నారు, అలాగే లైఫ్ స్టైల్ ఏంటని చెప్పి తెలుసుకుందామని వెళ్ళాం. కొద్దిగా లేట్ అయినా కుర్మా విలేజ్ కి అయితే వెళ్తామేమో కానీ ఇక్కడ వెళ్లే దారిలో చూసే పొలాలు ఉన్నాయి మా మార్నింగ్ చూడగానే ఆ విలేజ్ వైబ్స్ అంటేనే వేరే. ఇంకొక విషయం ఏంటంటే విలేజ్ కి వెళ్లే దారిలోనే అయితే మనకి రోడ్డు పక్కనే అయితే వాటర్ ఫ్లో అయితే అవుతుంది. అది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. అసలు లాస్ట్ మనం కుర్మా గ్రామంకి అయితే రీచ్ అయిపోయి విలేజ్ లో దిగ్గానే మమ్మల్ని కృష్ణుడి మందిరానికి అయితే తీసుకెళ్లిపోయారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ విలేజ్ లో ఉన్న ఈ మందిరం అలాగే చుట్టుపక్కల ఉన్న హౌసెస్ అన్ని ప్రెజెంట్ ఉన్న మోడర్న్ కన్స్ట్రక్షన్ లో కాకుండా ఓల్డర్ ఇండియన్ ట్రెడిషనల్ వే లో అయితే ఇవన్నీ కట్టారు. నేను అక్కడ చూసిన దాని ప్రకారం అయితే స్ట్రక్చర్ వచ్చేసరికి వుడ్ తోని అలాగే టాప్ సైడ్ ఏమో పెంకులతో, బాటమ్ సైడ్ ఫ్లోర్ వచ్చేసరికి మట్టితో అయితే కన్స్ట్రక్ట్ చేశారు. ఫుడ్ విషయం కోసం వస్తే ఇక్కడ కుకింగ్ కోసం గ్యాస్ అయితే వాడరు, దాని బదులు అయితే కర్ల పొయ్యి మీద అయితే కుకింగ్ అయితే చేస్తారు. ప్రిపేర్ చేయడం కోసం అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ ఆర్గానిక్ ఫార్మింగ్ చేస్తారనమాట, ఏ కెమికల్స్ వాడకుండా. ఇక్కడ తెలిసింది ఏంటంటే కెమికల్ ఫార్మింగ్ కన్నా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి ఆరోగ్యం ఉండడమే మంచిదని చెప్పి నమ్ముతారు. ఇక్కడ ఎక్కువగా కృష్ణుడిని పూజిస్తారు, కృష్ణుడి ప్రిన్సిపల్స్ ని ఫాలో అవుతారు అనమాట. లాస్ట్ మీ మధ్యాహ్నం భోజనం అయితే చేసేసి దగ్గరలో ఉన్న శివాలయానికి అయితే వెళ్ళిపోయాం అనమాట దర్శనం చేసుకుందామని. గుడిలో దర్శనం అయితే చాలా బాగా జరిగింది అనమాట. ఇంకైతే మేము బస్ అయితే ఎక్కిసాం. ఈ రోజుకైతే ఇంత. మరి నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం. ఫాలో చేసి లైక్ చేసుకోండి. జై శ్రీకృష్ణ.